హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమందరం కూడా ఈ కన్సెసస్ 2025లో మన పై నెట్వర్క్ గురించి ఏమేమి అప్డేట్ వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు అయితే జరిగిన దాన్ని చూస్తే ఇప్పటి వరకు మన పై నెట్వర్క్కి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ అయితే రాలేదు. మ్యాక్సిమం నాకు తెలిసి రేపు 16th రోజున నికోలస్ కోకల్స్ గారు దీనికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడిస్తారని అయితే నాకు అనుకుంటున్నాను నేను. అంతకుముందు మనం 14/5/2025న మన ఎకోసిస్టమ్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా! దానికి సంబంధించే నేను నైట్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. కానీ వచ్చిన అప్డేటు మన పైనీర్స్‌కి, పై టీమ్ కమ్యూనిటీకి చాలా బలమైన న్యూసే. కానీ ఎవరైతే దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి వేరే వాళ్ళు ఊహించుకొని ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో వాళ్ళు కొంచెం నిరాశ అయితే చెందారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఊహించింది కొన్ని లిస్టింగ్స్, కొన్ని డీయాప్స్ ఎకోసిస్టమ్‌ని పూర్తిగా చేంజ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది దీంట్లో చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కానీ పైకోర్ టీం వాళ్ళు అప్డేట్ అనేది వేరే విధంగా చేశారు. అందువల్ల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఎలాగూ ప్రైస్ పెరిగింది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని అయితే వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. అందువల్లే ఇప్పుడు మన ఈ పైకాయిన్ యొక్క ప్రైస్ కింద పట్టడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాని వేరే విషయం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. దీంట్లో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు కొంచెం ప్యానిక్ అయ్యి సెల్ చేసుకుంటున్నారు. వాళ్ళు సెల్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఇప్పుడు షార్ట్ టర్మ్లో కొంచెం అమౌంట్ గెయిన్ చేసుకోవడానికే కదా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది. వాళ్ళు కంపల్సరీగా చేసుకోవాలి. కానీ ఏదైతే పైకోర్ టీం వాళ్ళు మన ఎకోసిస్టమ్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇస్తా అన్నారో వాళ్ళు ఏ విధమైన అప్డేట్ ఇచ్చారంటే చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పై కమ్యూనిటీని నమ్మి దీంట్లో కొన్ని యాప్స్ని డెవలప్ చేసి పై కమ్యూనిటీని పెంచడానికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళకి మేము కూడా కొంచెం అమౌంట్ ఫండ్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి 100 మిలియన్ అమౌంట్ని అయితే వీళ్ళు ఒక ఫండ్ రూపంలో పెట్టడం జరిగింది. ఇది మన పైనీర్స్కి, పై కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన న్యూస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అమౌంట్ దీంట్లో పెట్టి ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి కాదు. ఎవరైతే ఫ్రీగా దీన్ని మైండ్ చేసుకొని దీన్ని ఎవరైతే హోల్డ్ చేసి లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ అప్డేట్ అనేది చాలా ముఖ్యమైన అప్డేట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం అందరం కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నామో ఆ మూమెంట్ అయితే తొందరలోనే మనం అందరం కూడా చూస్తామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ముందు చేసిన వీడియోలో కూడా చెప్పాను, క్రిప్టో మార్కెట్లో ఒక ప్లాట్ఫామ్లో ఒక కాయిన్ లిస్ట్ అవుతుంది అంటే మనకి ఆ ప్లాట్ఫామ్స్ నుంచి కొన్ని హింట్స్ అయితే మనకు వస్తాయి. అటువంటి హింటే ఈరోజు బైనాన్స్ కూడా ఒకటి పోస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఇక చూడండి, బైనాన్స్ ఒక ఫేస్బుక్ పేజ్లో ఒక సింబల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇది చూసినప్పుడు మీరందరూ అనుకోవచ్చు వాళ్ళ లోగోని వాళ్ళు పోస్ట్ చేశారు, దాంట్లో ఏముంది సార్, దాంట్లో హింట్ ఏముంది అని చెప్పేసి. దీన్ని ఒక విధంగా జూమ్ చేసి చూస్తే మనకి ఏం కనిపిస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ సింబల్లో మన పై కాయిన్కి సంబంధించి లోగో కూడా దాంట్లో అలా పోస్ట్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మన పై కాయిన్కి సంబంధించి ఆ పై లోగోని వీళ్ళు అలా రౌండప్ చేసి ఆ సింబల్ అయితే తయారు చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే బైనాన్స్ ప్లాట్ఫామ్ కూడా మన పై కాయిన్ని తొందరలోనే లిస్ట్ చేయబోతుంది అని చెప్పేసి కంపల్సరీగా వీళ్ళు పోస్ట్ చేసిన ఈ పోస్ట్ తోటి 100% ఇది నిర్ధారణ అయింది ఫ్రెండ్స్. ఇక మనం ఈ బైనాన్స్ ప్లాట్ఫామ్లో మన పై కాయిన్ లిస్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఇక్కడితోటి ఆపేయచ్చు ఫ్రెండ్స్. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే నెల రోజుల తర్వాత అయినా కానీ మన కాయిన్ బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అవడానికి రెడీగా ఉంది. ఇదైతే 100% కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఇక ఈ న్యూస్ కానీ బాగా స్ప్రెడ్ అయ్యి అదే ఈ పైకాయను బైనాన్స్ ప్లాట్ఫామ్లో కానీ లిస్ట్ అయితే ఇప్పుడున్న హైప్ తోటి ఈ పైకాయను ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆ హైని కూడా క్రాస్ చేస్తుంది 100%. దీంట్లో ఏమాత్రం అనుమానపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరైతే మైండ్ చేసుకున్నారో వాళ్ళు దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ అవకాశం చేజారి మళ్ళీ కిందకు వచ్చినా కానీ వాళ్ళు బైనాన్స్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న ప్రైస్కి కంపల్సరీగా ఇది వెళ్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరైతే దాన్ని నమ్మేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసింది ప్రాఫిట్స్ కోసమే చేసుకుంటారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళు అమ్మేసుకొని కొంత ప్రాఫిట్ని తీసుకోవడం అయితే మంచిది. ఇక మనం మన పై నెట్వర్క్కి సంబంధించి రేపు మన నికోలస్ కోకలస్ గారు కన్సెసస్ 2025లో ఏం చెప్తారో అటువంటి అప్డేట్స్ ఏమన్నా వస్తే నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.